మొగుళ్లపల్లి మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. మొగుళ్లపల్లి మండలం గణేష్పల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీకి కాంపౌండ్ వాళ్ళు గ్రీనరీతో చెట్లు పెంచి ఏదైతే యుగేందర్ ఎంత శ్రద్ధతో ఉన్నారు. మేము 2 సార్లు 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే 3వసారి ఎమ్మెల్యేగా అయ్యా. ఈరోజు నాకు మంచి మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గ, అదేవిధంగా గణేష్పల్లి, మొగుళ్లపల్లి మండలం ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనము పదవి పోయినతోనే నిర్వీర్యం కావాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఇప్పుడైతే ఎన్ని కొబ్బరికాయలు తెచ్చి అందరితో కొట్టించావో అంతకంటే రెట్టింపుగా మీరు ఈ యొక్క గ్రామ పంచాయతీని, గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో మీరందరూ కూడా ఉండాలని, మా సహకారము ఎప్పటికి కూడా ఇలవేళలా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గణేష్పల్లి గ్రామ పంచాయతీ కార్యవర్గానికి, గ్రామ ప్రజలకు, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఊరికి చాలా సంతోషంగా ఉంది. నేను అడిగేది 2 సార్. ఒకటి 2 కోరికలు ఎక్కువ లేవు. ఒకటిగా బాయిది సార్, 1,50,000 రూపాయలు అయితే ఎస్టిమేషన్ అయ్యి కూడా ఉంది సార్. దాన్ని దయచేసి మాకు ఒకసారి సభాముఖంగా చెప్పాలి. ఇంకొకటి సార్, ఈ గ్రామ పంచాయతీ కొద్దిగా ఇది ఊరు బయట ఉన్నది, కొద్దిగా వంపు ఉన్నది సార్. దీని కాంపౌండ్ వాళ్ళనే కొద్దిగా సీసీ పోస్టాన్ని కూడా మంజూరు ఇవ్వాలని సభాముఖంగా చెప్పాలని కోరుతున్నాను సార్.